రామ్ నారాయణ రామ్ అనే ధ్వని మనలోని చైతన్యం, విజ్ఞానం. రామ్ నారాయణ రామ్ అనే శబ్దం అందరికీ ఉంది, అందరితో ఉంది, మరియు అన్ని శక్తులకు ఉంది. ఈ ధ్వని మనతో మాట్లాడుతుంది, మనం పిలిచినప్పుడల్లా స్పందిస్తుంది. ఈ ధ్వని మన మనస్సును అర్థం చేసుకుంటుంది, మన పిలుపును వింటుంది, మన దగ్గరకు వస్తుంది. ఇది మన సమస్త కార్యాలను పూర్తి చేస్తుంది. మనుషులు ఆలోచిస్తారు, సంకల్పిస్తారు, సిద్ధాంతాలను రూపొందిస్తారు, కానీ మన కార్యాలను నడిపించేది రామ్ నారాయణ రామ్ మాత్రమే. మన ప్రతి కార్యం, ప్రతి ఆలోచన వెనుక ఉన్న మూల ఆధారం రామ్ నారాయణ రామ్. ఆయన ప్రతి చోట, ప్రతి అణువులో ఉంటారు. ఈ ప్రపంచంలో రామ్ తప్ప మరేదీ లేదు. ఇక్కడ ఒక్క మతమే ఉండాలి, అది జీవమతం. ఇప్పుడున్న మతాలు అన్నీ మనుషులచే సృష్టించబడ్డవి, అవి సత్యం కావు. మనము ప్రకృతి నియమాలను మాత్రమే నమ్మాలి, ఎందుకంటే మనమందరం ప్రకృతి మతంతోనే పుట్టాము. మనం జన్మతోనే మతాన్ని పొందితే మనం ఎందుకు మనుషులచే సృష్టించబడిన మతాల కోసం పరుగులు పెడుతున్నాము? ఎందుకు ఈ మానవ సృష్టి చేసిన మతాల వెనుక మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము? ఇది చెప్పడంలో తప్పులేదు. ఇప్పటికీ సమాజంలో కొన్ని వర్గాలు పోడదెంపి పాలించు అనే రాజకీయ వ్యూహంతో మమ్మల్ని పాలిస్తున్నారు. మేము కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మనం లోపలి నుంచి బలహీనమైపోయాము. ఈ రోజుల్లో మతం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది సమాజానికి ఒక విపత్తు. ఒకవైపు పేదరికంలో బతుకుతున్న పిల్లలు ఒక్క భోజనం కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు ఆలయాలలో లీటర్ల కొద్దీ పాలను, పెరుగును, నెయ్యిని విగ్రహాలపై పోస్తున్నారు. ఇదేనా మతపరమైన ధర్మం? మానవుడు భూమిపై పుట్టినప్పుడు ఆయన పూర్తిగా ప్రకృతికి అనుగుణంగా జీవించాడు. ప్రకృతి ఆయనకు అన్నీ అందించింది. కానీ క్రమంగా మానవుడు బయట ప్రపంచపు ఆకర్షణలకు లొంగిపోయాడు. మనుషులచే సృష్టించబడిన విషయాలలో అతను మునిగిపోయాడు. ఆ విధంగా కులం, మతం, రాజ్యం, శాసనాలు, మంచి చెడుల మధ్య అతన్ని అనవసరంగా విడగొట్టారు. ఫలితంగా మానవులు ఒకరికొకరు దూరమయ్యారు, భిన్న వర్గాలుగా విభజించబడ్డారు. ఈ రోజున మనుషులచే రూపొందించబడిన ప్రభుత్వాలు మరియు వ్యవస్థలు మనపై పాలిస్తున్నాయి, ప్రకృతి నియమాలు కాదు. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్తో అనుసంధానం కాగలిగితే ఆయన జీవితం స్వయంగా స్థిరతను పొందుతుంది. రామ్ నారాయణ రామ్ ఎల్లప్పుడూ మానవాళికి సదాచారాన్ని పాటించమని, మంచి ఆలోచనలు కలిగి ఉంచమని, సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయమని బోధిస్తాడు. రామ్ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపించిన ప్రతికూల శక్తులన్నీ నశించిపోతాయి. ప్రపంచం కాంతివంతంగా, ప్రశాంతంగా మారుతుంది.